హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మేము తీసుకొచ్చిన హోలీ స్టాష్ అయితే చూసిరు మీరు, బట్ దాంట్లో కూడా చూపెట్టకుండా చాలా రకరకాల కొన్ని పిచికారీలు అయితే మేమైతే దాచిపెట్టినాం. మీకు అందరికీ స్పెషల్ వీడియో యూజ్ చేసి చూపెడదామని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో ఆ పిచికారీలను అన్నింటినీ గైస్ మీకైతే చూపెట్టబోతున్నాము. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఆ వీడియోలో మధ్యలో అక్కడక్కడ అయితే నేను చూపిస్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పిచికార్ వచ్చేసి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ స్టాష్ వీడియోలో చూపెట్టినాయి కదా, ఇదే అన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా గన్ టైప్లో అయితే ఉంది. ఇక్కడ పైన మనకు వాటర్ నింపనీకి ఇక్కడ ఉన్నది, దీన్ని తీసేయాలి. దీని లోపల మొత్తం ఇదంతా కూడా మనకు వాటర్ ట్యాంకే. ట్రైన్ పిచికారి దీన్ని పిడి చేసినాం అనుకో, ట్రైన్ ఇంజన్ ఉంటుంది కదా, ట్రైన్ ఇంజన్ పిచికారి. ఇక వాటర్ నింపిన తర్వాత ఇట్లా కొడితే మొత్తం వాటర్ పోతూనే ఉంటాయి. భలే ఉంది, చిన్నపిల్లలు ఆడుకోనికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మినీ పిచికారి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ షేపులనే ఇదైతున్నది. ఇది కూడా మనకు డైనోసార్ షేప్లో అయితే ఉన్నది. సో దీంట్లో కూడా వాటర్ నింపి మీకు చూపిస్తే ఎట్లా వస్తాయని. మొత్తం దీంట్లో కలర్ నింపిన తర్వాత మీరు చూడొచ్చు ఎట్లా పోతుందో. మంచిగా బాగానే పోతుంది. ఇగో నెక్స్ట్ టాయ్ గన్ గైస్ మీరు చూడొచ్చు, ఇది సంథింగ్ ఏదో ఎనిమల్ షేప్లో అయితే ఉంది. ముంగట దీని హెడ్ ఉంది. ఇది మనకు ఈ పైన టాప్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మొత్తం కూడా వాటర్ క్యాన్ అండ్ కింద వచ్చేసి పిచికారి. దీంట్లో వాటర్ అయితే నింపుతాం. దీంట్లో మొత్తం వాటర్ నింపిన తర్వాత ఇవరాక నేను రెండు చూపెట్టినా కదా, అవిటికంటే మంచిగా అయితే వర్క్ అవుతుంది. మీరు చూడవచ్చు పర్ఫెక్ట్గా పోతుంది దీంట్లోకి వాటర్. కాకపోతే వీటి ప్రెషర్ ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లలు ఆడుకోనికే పర్ఫెక్ట్ ఉంటుంది. పెద్దోళ్ళు ఆడతామంటే మనకు సరిపోదు ఈ వాటర్ ప్రెషర్. ఇది పెద్దోళ్ళు ఆడేది, అది చిన్న దానికోసం ముత్కతనం వస్తుంది కదా, దీనికి కూడా ముత్కతనం వస్తుంది. వస్తుంది కాకపోతే చిన్న ప్రెషర్ వస్తుంది. ఏం చేస్తారు పిల్లలు? తాత ఎటు కట్టి ఒకసారి తాత దగ్గర కట్టె ఈ కట్టె కూడా పిచికారి అదేలా అనుకుంటారా మీరు చూడవచ్చు. దీన్ని ఇప్పినాం అనుకో ఇంత పెద్ద వస్తుంది, క్లోజ్ చేసినాం అనుకో క్లోజ్ అయిపోతుంది. పిచికారే తాత ఈ కట్టె వాడతాం. కట్టెనా అది ఏది అది? ఓకే తాత పిచికారి గాయస్ మీరు చూడవచ్చు ఎట్ట పడుతుందో. మనవాడు పోసినట్టే వస్తాడు, అస్సలు పని చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటిది అంటే ముసలి నడుచుకుంటూ పోతారు కదా ఇట్లా ఇట్లా, ఆ పిచికారి తాత కట్టెతోనే తాతనే వేద్దాం. బాగా అయితే వేసినాం. ఈ విధంగా అయితే గాయస్ ఇది వచ్చేసి వర్క్ అయితే అవుతుంది. ఇంకా చిన్న ఏమైనా ఉన్నాయారా? చిన్న వచ్చేసి నెక్స్ట్ ఒక బస్సు అవుతుంది. ఈ పిచికారిని మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ లో మనకు టిప్పర్ది డబ్బు వస్తుంది కదా, సేమ్ అదే విధంగా వస్తుంది. వాటర్ స్టోర్ అయ్యే పార్ట్ మొత్తం ఈ పైనది అండ్ మనకి కింద సేమ్ పిచికారే. సో ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ నింపా. టిప్పర్ పిచికార నుంచి ఎట్లా పోతుందో చూద్దాం. అస్సలు పని చేస్తుంది ఇది. ఎవరి దాకా చూపెట్టే చిన్న వాటర్ ఎందుకంటే ఇది మంచిగా ఉంది. ఈ బస్సులో సుతురుగా ఎట్లా పని చేస్తుందో టిప్పర్. అదే బాబాయ్ గాడేరా, బాబాయ్ రాయి వల కొడుతుండు. ఏంటప్ప ఏం చేస్తానా? సుత్తే రౌతు వల కొడుతున్నా. ఇక పరిస్థితి చూడిగో అంతేనా? సుత్తా పెట్టిపోరా, ఎడిపోవాలి పోయేదా వేరే పని చేసుకోపో. ఎడిపోవాలి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బాబాయ్ గారు ఏదో సుత్తుతోనే మనకు ఈ రాయి వల కొడుతుండో ఆ సుత్తే కూడా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే సేమ్ ఇక్కడ నుంచి మనం లాగినాం అనుకో సుత్తే పిచికారి అట్లా వర్క్ అవుతుంది. ఓకే ఇప్పుడు వాటర్ అయితే కొట్టేద్దాం. దీన్ని ముంచాలి ఇలా, బాబాయ్ తోడి కొట్టాలి, బాబాయ్కే కొట్టాలి. అయ్యో బాబాయ్ వాటర్ సరిగా నిండాలి. మరొకసారి వాటర్ నింపుకోవడం. సుత్తే పిచికారే తాత కొట్ట, బాబాయ్ కొట్టాలి. దీనికి లేనే లేదు. సో సుత్తే పిచికారు వచ్చేసి గాయస్ ఈ విధంగా వర్క్ అయితే దీంట్లో వాటర్ గలగా వినబడుతుందా?
సో దీంట్లో వాటర్ నింపాలి, గుంజాలి, కొట్టేసేయాలి. ఇట్లా వర్క్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచికారి. మీరు ఇంతకుముందుకి చూసినా లేదా కామెంట్ అయితే వేయరు. రాళ్ళు వల్ల పట్టుకో, మళ్ళీ వస్తున్నప్పుడు తీసుకోండి. ఎంజాయ్. నెక్స్ట్ పిచికారి వచ్చేసి గైస్ గన్ షేప్లో ఉంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సింపుల్గా దీని ఇలా పెట్టినాం అనుకో, అయ్యి మొత్తం నిండా లేలేండి. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గర నుంచి ప్రెస్ చేసినాం అనుకో, అయ్యి భలే వస్తుంది దీంట్లోకించి అని. గమ్మతుంది అరా చోటు. అమ్మ గాంధాగా వస్తుంది. త్రిశూలం పిచికారి చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే సింపుల్, దీన్ని లాగాలి, దీని నిండా నీళ్ళు నిండుతాయి. ఈ మధ్యలో ఏదైతే ఉందో దీంట్లోకి ఎంచిన వాటర్ వస్తాయి. ఆర్ యు రెడీ? జస్ట్ అసలు ఇదో అప్పుడు విజ్జి పట్టుకుని అడిగా విజ్జడు మరి విజ్జి కొట్టది మాకెందుకు కొడుతున్నావు? అవును విజయ్ అటువైండు, మాకెందుకు కొడుతున్నావు? అప్పుడు పట్టుకుని విజయ్ అటువైండు. ఆగు ఆగు ఆగో దారా దారా ఒక పాము దొరింది ఎంత తెలిసిన అత్తలేదు. దీంతో వెళ్తావా? వస్తా వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. అది ప్రాక్టీస్ అయింది మన కోదియానికి. ఇది ఎట్లా చూస్తే సేమ్ టు సేమ్ ఆ పాములను పిలిచే పీక లెక్కనే ఉంది కదా. సో ఇది వచ్చేసి అదైతే కాదు, ఇది కూడా సేమ్ పిచికారే. టెస్ట్ చేద్దామా? దీంతో ఏమో కానీ దీంతో వస్తుంది పాము. ఈయన తిప్పుతా ఉండి ఈ పిచికారి ఎట్లా వర్క్ అవుతుంది అంటే సింపుల్ గా వాటర్ లో పెట్టాలి, గుంజాలే. బట్ అన్నిట్లా కాదు, సంథింగ్ డిఫరెంట్. దీనికి మనకు 2 పైపుల నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఇగో నెక్స్ట్ పిచికారీలో వచ్చేసి ఏంటి అంటే మీరు మొన్న ఆల్రెడీ చూసిగా స్టాష్ వీడియోలో వీటిని అయితే రివీల్ చేసేసినాం. ఆ పిచికారీలో ఇవి వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే మస్తు ప్రెషర్తోని, ఘోరంగా ప్రెషర్తో వస్తాయి. నెక్స్ట్ పిచికారి వచ్చేసి ఏంటిది అంటే గాయస్ ఇది వచ్చేసి తుపాకీ పిచికారి. కాకపోతే మా వాళ్ళు కొద్దిగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయారు వీటిని చూడగానే. ఫస్ట్ టెస్టింగ్ దీన్ని అయితే తిరగొట్టేసారు. ఇది కూడా సేమ్ టు సేమ్, ఇది పీక చూసి కదా మీరు, దానిలాగానే వర్క్ అవుతుంది. ఉంచాలే రెండిట్లకని మనకు వాటర్ వచ్చేసి బయటకైతే వస్తాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్ పిచికారి. నేను సైడ్ పెట్టేసారు. నెక్స్ట్ పిచికారి వచ్చేసి ఏంటిది అంటే ఇది కూడా గన్ టైప్లోనే ఉంది. ఇది చాలా పవర్ఫుల్. మా దగ్గర ఉన్న పవర్ఫుల్ పిచికారీలు ఏవైతున్నాయో అలా ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పిచికారి. ఎందుకు అంటున్నా అంటే మీరు చూడొచ్చు, దీంట్లో నుంచి ఇంత పెద్ద పైప్ వస్తుంది. తీనిసం ఖరాబ్ చేసిన వారా ముసలోడా, నీళ్ళే వస్తున్నావు. మొత్తం సగం కంటే ఎక్కువ పిచికారులు అవిటిని మీకు చూపెట్టలేదు. వాడి ఖరాబ్ చేసినవి నీళ్ళే తీసుకోలేదు. దీన్ని వాచర్ ఉష్పెట్టున్నావు లోపల, దీన్ని రిపేర్ చేయాలి. వాటి రిపేర్ చెప్పినాడు. నెక్స్ట్ వచ్చేసి మన మచ్చగాడు క్యాంపింగ్లో రొట్టెలు చేస్తాడు కదా, ఇది వచ్చేసి ఆ రొట్టెల బేలని. ఇది పిచికార అనుకుంటారేమో, బట్ పిచికార అయితే పిచికారే. 2 రకాలుగా వాడాలి. ఇది నిజంగా చెప్పాలంటే మనకు పిచికార లెక్క యూజ్ అవుతుంది. క్యాంపింగ్ రొట్టెలు అని యూజ్ అవుతుంది. కూల లెక్క ఇలా వాటర్ నింపాలి. నిండినాయా? ఇగో బస్ ఈ విధంగా ఇలా వాటర్ నింపు కూడా కొట్టవచ్చు. తర్వాత క్యాంపింగ్ చేసినాం అనుకో రొట్టెలు కూడా చేయొచ్చు. ఈ విధంగా అయితే వర్క్ అయితే మీరు చూడొచ్చు. పూల పిచికారి అట్లా వాడుకోవచ్చు. ఇట్లా ఇలా నూనె పోసుకోవాలి, ఇట్లా పట్టి ఇట్లా. నువ్వు నాకే కొడుతున్నావు, నాకు భయం అవుతుంది. నెక్స్ట్ పిచికారి వచ్చేసి ఏంటిది అంటే చెత్తిరి పిచికారి. మీరు చూడవచ్చు. దీన్ని చూస్తే మన చిన్న చెత్తిరి ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ దాని లాగానే ఉంది. దీన్ని వాటర్లో పెట్టి లాగినాం అనుకోండి, సేమ్ వాటర్ నిడితే ఆ తర్వాత పవర్ఫుల్ అవుతుంది ఇది. ఇగో బాగా స్పీడ్ వస్తున్నాయి అరిలకైనా, మస్తు ఫాస్ట్ వస్తున్నాయి. వద్దరా ఒకటి చూడ, వాడు చెట్టును కొడుతు మొత్తం గొడ్డలు అందుకొని రాడు. వాడు పుష్ప సినిమా చూసినప్పటి నుంచి వాడే పుష్ప అనుకుంటున్నాడు.
కిట్టో ఆపో ఆపో. అరే నేను షిట్టు కొట్టకమని ఎన్నిసార్లు చెప్పిండ్రా? సగం నరికినా. పుష్ప సినిమా చూసినావు మళ్ళా? ఖతం. కొట్టొద్దా కొట్టద్దు కొట్టొద్దా ఇది కొట్టొద్దా సినిమా చూసినప్పటి నుంచి రెచ్చిపోతుండు. కాకపోతే వీనికి తెలియదు ఏంది అంటే అది నిజమైన గొడ్డలి కాదు. ఇది వచ్చేసి ఏంటిరా గొడ్డలు. ఇప్పుడు అదే క్యారెక్టర్ మునిగిపోయి అన్నట్టు. అవునా? సో ఇది వచ్చేసి ఏంటిది అంటే ఇది కూడా సేమ్ టు సేమ్ పచ్చికారి. సో గొడ్డలు ఎక్కువగా ఇంత వాటర్ నింపాలి. ఆ తర్వాత మనం వాటర్ ని ప్రెషర్ చేసినాం అనుకో దీంట్లోకే వస్తాయి. దారి చూద్దాం ఎట్లా వస్తాయి. జస్ట్ సింపుల్ గా దీంట్లో పెట్టాలి వాటర్ గుంజుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ అయితే వేయాలి. వాడు దీన్ని పట్టుకొని నిజంగా కేశవ లెక్క ఫీల్ అయిపోయిండు. షెట్టు కొడతాని వేయండు. కాకపోతే ఇలా కొట్టిండు. అన్ని పిచ్చికారులు అని వీడే ఖరాబ్ చేస్తాడు. దీని బాధ మధ్యలో ఏంద్రా ఎగురు ఎగురు అందరు ఎగురు. ఇది కూడా పిచ్చికారే పీక కనబడుతుంది అలా పట్టుకొని వస్తుండు. సో ఇది కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. ఇట్లా పెట్టామా ఇలా వాటర్ గుంజాలి. బోధిలో వాటర్ ప్రెషర్ ఎక్కువ వస్తారు నాకు తెలిసి. మచ్చాడు మచ్చాడు. నెక్స్ట్ పిచ్కార్ వచ్చేసి గాయస్ సంథింగ్ డిఫరెంట్. అలా ఎందుకు అంటున్నా అంటే దీని లోపల మనకు ఆర్బీచ్ బాల్స్ అయితే వచ్చినాయి. నాకు తెలిసి దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకున్నప్పుడు దాంట్లోకి కొన్ని నీళ్ళు దీంట్లోకి వస్తాయి కావచ్చు. దానికి ఇవి ఉబ్బుతాయి. సో చూద్దాం ఒకసారి వాటర్ నింపి. ఉబ్బుతాయా అత్తే ఆ పోతే అసలు వెనక్కి వెనక్కి లేదురా దీంట్లోకి అయితే వాటర్ రాలేదు. బాధేంద్రా ఒడ్డు ఎక్కుతున్నా. నాటేసిన ఒడ్డు ఎక్కుతున్నావా? అందుకనే ఒడ్డు ఎక్కుతున్నా. లోపల ఎక్కాలి బయట ఎక్కుడైంది. అందుకనే ఒడ్డు ఎక్కుతున్నా. అసలు పారా ఇంత స్పెషల్ పార ఎక్కడిది నీదాడా? అంత మంచి కట్ అవుతుంది. సరే సరే ఇది ఎట్లా వర్క్ అవుతారా? ఇది కూడా పిచ్చికారే కదా. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే వెనకకేంచని పిచ్చికారి కొట్టినమాట వాటర్ వెళ్ళిపోతాయి. లెట్స్ ట్రై దిస్ వన్స్. నిండి భలే వచ్చింది. మంచిగా వస్తుందా ప్రెషర్? బాగున్నది. అబ్బా కన్నుకే కొట్టిండ్రా. నేను టెస్టింగ్ వేసుకుంటా వీళ్ళకి ఒక్కొక్కరికైనా కొడుతున్నా కదా. ఈ జింగిడి ఏమో ముగ్గురు నాకు ఒక్క నానిపోయారు. చల్లగా ఉన్నాయి లోపలికి పోతున్నాయి. నా కొట్టగానే నీ కొట్ట జింగిడి అలా కొట్టు. ఈ ఆర్బీచ్ బాల్ పిచ్చికాయ గురించి చెప్తుంటే బాబాయ్ గారు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసిండు. ఇంట్లో మీరు చూడొచ్చు ఇన్ని ఆర్బీచ్ బాల్ అయితే వచ్చినాయి. ఇవి ఆల్రెడీ వాటర్లు ఉబ్బిచ్చినాయి. కాయి తింటా. ఇదేమో బాగా ఆడుతుండు. ఏ దారా మచ్చా ఏ అమ్మా బాళ్ళు ఆరే ఏంద్రా ఇది ఏమంటారు బ్యాడ్మింటన్. ఆగి 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 సో ఇది వచ్చేసి హాకీ స్టిక్ అనుకుంటారు కదా. సేమ్ చూడడానికి కూడా మళ్ళీ ఉంది. కాకపోతే ఇది హాకీ స్టిక్ కాదు. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచ్కారీస్లో ఇదొక టైప్ అన్నట్టు. సో ఇది కూడా మనం సేమ్ మనకి ఇలా వాటర్ నిండితే ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ ప్రెషర్ అయితే బయటకు వస్తుంది. సో ట్రై చేద్దాం. నువ్వు నన్నేం చేయలేవు రో. జేబులకేం లోపడి పోయింది అది. ఇది కాల్చుకొని తింటే అయిపోగా. చూడనికి ఎట్లుంది గాయస్ ఏదో ఫిష్ లెక్క ఉంది కదా. రిమోట్ ఫిష్ అంటే మనకు వాటర్ లేసి రిమోట్తో ఆపరేట్ చేస్తే పోతే అట్లే ఉంది కదా. కాకపోతే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ పిచికారీ. దీని నోట్లే మీరు చూడొచ్చు. మనకు గాలాన్ని పడితే ఎట్లుంటుందో అట్లా అవుతుంది చేప. ఇలాకించి మనకు వాటర్ బయటకు వస్తే ఈ వెనకాల ఏదైతే ఉందో ఇది పిచికారీ. ఇప్పటిదాకా నేను చూపెట్టిన వాటిలో ఇది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉన్నది. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కూడా దీంట్లో బాగా ఎక్కువ ఉన్నది. సో ట్రై చేద్దామా? మన బాయిల్ అయితే అయిపోతుంది. సరే వాటర్ ట్రై చేసి తక్కువ తీసుకొని దీన్ని బాయిల్ వేద్దాం. ఎంత దొడ్డు కొడుతుంది. మస్తు దొడ్డు వస్తుంది పిచ్చికారి. ఇక
ముంగడికి పోతున్నాయి కానీ వెనకకు పోతాయా? ఎందుకు ఎట్లా పోతారా? వెనకకే వాటరా నీ వెనక వెనకకే పోతాయా? అర్థం కాలే. వాడు ఆలమించుకున్నాడు ఇవన్నీ ఏం ఏం కాదు. చేయాలి? దాని రేయ్, మీ మహారాణి రాలేదురా, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు? మళ్ళీ ఫీల్ అవుతుంది. జస్ట్ ఎక్స్చేంజ్ చేస్తే అయిపోయా. అరే, ఇక అంతా కాదు guys, ఇది వచ్చేసి పిచ్చికారి కాదు, ఇది షేప్ అనే. దీన్ని తీసుకొని మన బాయిలు వేద్దాం దానికి. కోతి చేప తెచ్చినాం, కోతి నీ గురించి చేపనా? చేప పిచ్చికారి ఏం చెప్తున్నాడు? నీళ్ళు ఎంత ఆపినా అవుతలేవు. మూల కొడుతున్నా మూల మూల కూడా తాగుతాయి అప్పుడు కానీ మూల కొడుతున్నా అవుతుంది ఇక్కడ. కోతిగాడు వచ్చేసి గాయస్ చాలా కష్టపడుతుండు. వీని కోసం వీడియోకి ఒక లైక్ అయితే వేయరు. ఒక సుత్తే పట్టుకొని మూల కొడతా ఉన్నాడు, కాకపోతే అలా మూల లేదు. మూల ఎందుకు లేదు? సుత్తే కాదు, శివునికి ఎట్లా కనబడుతుంది? సేమ్ టు సేమ్ సుత్త లెక్కనే ఉంది కదా. ఇది పట్టుకోరా, ఇది పట్టుకుని కాదు. ఈ శాపను వచ్చేసి పాపం దీనికి రక్షణ ఇవ్వాలి కాబట్టి నీళ్ళల్లో అయితే వేసినాము. ఇది వచ్చేసి ఏంటిది అంటే పిచికారి. ఏ చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. కింద చేయాల పెట్టి కోతిగాడు ఒక్క మూల కొట్టలేదు కానీ దీన్ని వాళ్ళైతే దీనికి ఏం లేదు. దీని లోపల వాచర్ ఊసిపోయింది. దీన్ని ఇప్పాలి, రిపేర్ చేయాలి. అట్టయితే పని ఖరాబ్ చేసిండా? చేసిండు. అలా వండబెట్టరు ఇక. మాకు పని ముంగడి గాడు నువ్వన్నారా? నువ్వన్నారు నిన్ను వండబెట్టాలి. అయిపోతుంది సక్కలు కుసారి అనుకుంటున్నారా? నేను గీడ పడ్డా ఇచ్చిండు ఇచ్చలేదని డబ్బు అనుకుంటున్నారు. ఇప్పుడు అదేగా ఏంద్రా కడుక్కో పాటు బర్రే మామూలు బర్రే కాదు. పట్టదు నీట్గా ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాడు. పొట్టు కలుగుతాయి వేస్తే పెడలా వదిలేటరు. సపోర్ట్ కొంచెం గింటలు పెండ అమ్మదు పడ్డదంతా ఇర్రీ మీరు. ఏమైందిరా పుష్ప? నీళ్ళు పోసినప్పుడు సుర్రు స్కిన్లెస్. అరే అయ్యో ఆటలు తీట అంతే. పోయి మరొకసారి ఏమైందిరా? పెండ అటల్ తీట నన్ను వండబెట్టిర్రు ఘోరాది ఘోరంగా పట్టు. మన లాస్ట్ అండ్ ఫైనల్ పిచికార్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే ఉంది. ఏదో మిషన్ గన్ లెక్క. వెనక వచ్చేసి పిచికారి. ముంగట మీరు చూసినట్లయితే 4 ఇట్లున్నాయి కదా బుల్లెట్ వచ్చే వాటిలాగా. కాకపోతే వీటిలోకి వాటర్ అయితే బయటకు వస్తాయి. మనకు ఒకసారి చూపిస్తాం మీకు. ఇదే కదా
కడుగుతుడు మంచిగా. అవు ఈ గొర్రె పోతుంది కానీ ఇది కేజీఎఫ్. రామగారు జింగిడిగా కొడితే కరెక్ట్ ఆ దారి వచ్చి కంటనే పడ్డది, కంటే మొత్తం కలర్ జామ్ అయింది. సో మొత్తానికి గాయస్ ఇవి మేము తీసుకొచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచికారీస్. ఇవన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే వేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో పైన సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇవి తీసుకొచ్చినాం. ఒకవేళ ఈ వీడియో పైన కూడా మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఆ బ్యాగ్స్ అని చెప్పినా కదా అవి కూడా తెప్పిద్దాం. సో త్వరలోనే ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. రంగు రంగు దొరికిండ్రా. ఇలాకెళ్ళి ఎవరాలి ఇక. ఇది ఏది కలర్ ఏది ఇప్పింది. ये अभी प्यारी है, थोड़ा, थोड़ा, थोड़ा। कई को ऐसी करती है तू. మంచిగా దొరికిండు. ఊకేనా దొరికిన రైలు. ఇవరిదాకా తక్కువ ఉండే నీళ్ళు ఏమనుకున్నా ఇవరి మొత్తం కుళ్ళు చేస్తే ఆ జింగిడి గడుక్కురా అనుకున్నా. అందరికంటే ఎక్కువ నాకే రుద్దు ఎట్లా కోతిగా.